గుంటూరు జిల్లా వాసులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గుంటూరు ఛానల్ కు పూర్వ వైభవం తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 369 కోట్ల 20 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ ఆధునీకరణ పనులతో గుంటూరు, పల్నాడు ప్రాంతాల్లోని రైతుల దశాబ్దాల కల నిజం కాబోతోంది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం కాలువ పొడిగింపుతో పాటు ఆధునీకరణకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రైతులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ఛానల్ పునర్వైభవం గుంటూరు వాసుల దశాబ్దాల కల. ప్రకాశం బ్యారేజీ నుంచి పెదకాకాని, గుంటూరు, ప్రత్తిపాడు మండలాలకు సాగు, తాగునీరు అందించేందుకు స్వాతంత్ర్యం వచ్చే నాటికే గుంటూరు ఛానల్ తవ్వారు. మంగళగిరి మున్సిపాలిటీతో గుంటూరు కార్పొరేషన్ కు త్రాగునీటిని ఈ కాలువ నుంచే తీసుకుంటారు. అయితే దానికి నిర్వహణ కరువైపోవడంతో రైతులకు ఉపయోగం లేకుండా పోయింది. 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కాలువలోకి నీరు పారుదలే కష్టమైంది. ప్రభుత్వాలు మారుతున్నా గుంటూరు రైతుల గోస వినే నాథుడే కరువయ్యారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడిన దగ్గర నుంచి గుంటూరు ఛానల్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఛానల్ పునరుద్ధరణ కోసం ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కృషి చేశారు. ఎలాగైనా ఛానల్ ను పునరుద్ధరణ చేయాలని పట్టుదలతో కృషి చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరయ్యేలా ప్రయత్నాలు చేశారు. దాని ఫలితమే రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు ఛానల్ ఆధునీకరణకు 369 కోట్ల నిధులను మంజూరు చేసింది. దశాబ్ద కాలంగా నిర్లక్ష్యానికి గురైన గుంటూరు ఛానల్ ఆధునీకరణ పనులు ప్రభుత్వానికి పెద్ద సవాలే. ఎందుకంటే కాలువ మెరకైపోవడం, కాలువ మొత్తం గుర్రపు డెక్క పేరుకుపోవడంతో నీరు పారుదలే కష్టమైపోయింది. ఛానల్ గుట్టలన్నీ బలహీనంగా ఉండడంతో గుంటూరు, పొన్నూరు నియోజకవర్గాల్లో రైతుల పొలాలను నీరు ముచ్చెత్తిన ఘటనలు చాలా ఉన్నాయి. అందుకే కూటమి సర్కార్ గుంటూరు ఛానల్ బాగు చేయడంతో సరిపెట్టకుండా విస్తరించాలని నిర్ణయించారు. మరో 25 ఏళ్ల పాటు రైతులు సాగునీరుకు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రణాళికలు సిద్ధం చేశారు కేంద్ర మంత్రి పెమ్మసాని. ఎలక్షన్ టైంలో ఆయన వాగ్దానం చేశారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్, మోడర్నైజేషన్ 2 ఇస్తానని చెప్పారు. రైతులకు ముఖ్యంగా మంగళగిరి గాని, పొన్నూరు గాని, మన పత్తిపాడు గాని, బాపట్ల గాని, చీరాల గాని ఈ నియోజకవర్గాలకి ఆధారం ఏంటంటే నాగార్జున సాగర్ ఎన్ఎస్పి కెనాల్. అది ఒకవైపు వెళ్తుంది, ఇంకోటి కృష్ణా వెస్టర్న్ డెల్టా కెనాల్ ఇంకొక వైపు వెళ్తుంది. ఆ 2 కెనాల ద్వారా ఇచ్చేటటువంటి నీళ్లు కొన్ని పొలాలకు వస్తాయి, మధ్యలో ఎత్తుగా ఉన్నటువంటి పొలాలకు రావడం లేదు. ఈ విషయాన్ని పసిగట్టే 1966లో ఈ మధ్యలో ఎత్తుగా ఉన్నటువంటి పొలాలకు నీరు అందాలంటే సపరేట్గా ఒక కెనాల్ తవ్వాలని చెప్పి దాన్ని గుంటూరు ఛానల్గా పేరు పెట్టి ఆ రోజు తవ్వితే 72లో నీళ్లు ఇవ్వడం జరిగింది. ఈ మోడర్నైజేషన్ 2017లో ఎక్స్టెన్షన్ 2 ప్రాజెక్టులకు మంజూరు చేశారు. టెండర్లు కూడా పిలవడం జరిగింది. టెండర్లు కూడా పనిచేసే టైంలో మరి దురదృష్టవశాత్తు ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రావడం, రైతుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టడం, ఈ 2 ప్రాజెక్టులను రద్దు చేయడం. మరి ఆయన రైతు శ్రేయస్సు, రైతు రాజ్యం, రైతు అనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి జీవనాధారమైనటువంటి ఈ 2 ప్రాజెక్టులను రద్దు చేశాడంటే రైతుల పట్ల ఆయనకు ఉన్నటువంటి శత్రుత్వం ఎలాంటిదో మనకు అర్థమైపోతుంది. ఆధునీకరణ పనుల్లో భాగంగా ఛానల్ పొడవున పటిష్టమైన కట్టలు, గుర్రపు డెక్క తొలగింపుతో పాటు దెబ్బతిన్న 280 నిర్మాణాలను పునరుద్ధరించడం జరుగుతుంది. అలాగే ప్రస్తుత 47 కిలోమీటర్ల ఛానళ్లు మరింత పొడిగించి ఎక్కువ విస్తీర్ణానికి నీరందించేలా ప్రణాళికలు రూపొందించారు. తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, గుంటూరు, చేబ్రోలు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు మండలాల్లోని 33,000 ఎకరాలకు అదనంగా మరో 40,000 ఎకరాలు, మొత్తంగా 75,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. అంతేకాకుండా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, మంగళగిరి మున్సిపాలిటీలతో పాటు 33 గ్రామాలకు తాగునీరు సరఫరా మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు. 70% ప్రజలు ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి, రైతులే వెన్నుముకగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి గ్రామాలు, ఇలాంటి రైతుల అభ్యున్నతికి ఏ విధంగా మనం కృషి చేయాలి అనేది ఈ కూటమి ప్రభుత్వం
ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడు నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తులం. ఇప్పుడు ఉన్నటువంటి గుంటూరు ఛానల్ తీసుకుంటే 47 కిలోమీటర్ల వరకు ఈ రోజున ఉంది. స్లోప్ కరెక్ట్గా లేకపోవటం వల్ల వాటర్ ఎక్కడికక్కడ నిలబడటం, గుర్రపు డెక్క పేరుకుపోవటం, సంవత్సరానికి 3 సార్లు తీయాల్సినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో వీటిని కనుక పట్టించుకోకపోతే వాటర్ ఫ్లో ఉండదు. వాటర్ ఫ్లో లేకపోవటం వల్ల డ్రింకింగ్ వాటర్ సమస్య, ముఖ్యంగా రైతులకి ఈల్డ్ లేకపోవటం, ఆ మెయింటైన్ చేయకపోవటం వల్ల. అయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. చేసినప్పటికీ ఇప్పుడు కూడా చూస్తే మీకు విపరీతంగా గుర్రపు డెక్క పేరుకుపోయింది. దీన్ని ఎక్స్టెండ్ చేసి, ఉన్న ఛానల్ని ఎక్స్టెండ్ చేసి ఎడిషనల్గా ఉన్నటువంటి గ్రామాలకు ఏ విధంగా 2 సాగునీరు, త్రాగునీరు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అది ఈ రోజులో ఉన్నటువంటి సమస్య కాదు, ఎప్పటి నుంచో ఈ ప్రాంత రైతులు కోరుకున్నటువంటి విషయం. టీడీపీ హయాంలో ఆధునీకరణ పొడిగింపునకు నిధులు మంజూరైన నిధుల విడుదలను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని కేంద్ర మంత్రి పెమ్మసాని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే గుంటూరు ఛానల్ కు ఈ పరిస్థితి వచ్చిందని పెమ్మసాని మండిపడ్డారు. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను తెలుసుకొని ఆ రోజున గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ కానీ మోడర్నైజేషన్ కానీ రెండింటికి ఆ రోజున శాంక్షన్ చేశారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. అయితే రకరకాల కారణాలతో అవన్నీ కార్యరూపం దాల్చలేదు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో కూడా వీటిని ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు 47 కిలోమీటర్లు ఉన్నటువంటి ఛానల్ని 74 కిలోమీటర్ల వరకు పెంచే విధంగా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో పెట్టాం. మనం గండు పడినప్పుడు గ్రామాల్లోకి నీళ్లు వెళ్తున్నాయి. ఆ నీళ్లు వెళ్లే ప్రాంతంలో ఎక్కడ డ్యామేజ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందో అక్కడ వాల్ కట్టుకోవటం, మిగిలింది స్లోప్ కరెక్ట్గా తీసుకుంటూ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. ఇవి ఏదైతే తీసుకురావడమే కాకుండా వచ్చే 2 సంవత్సరాల్లో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అన్నీ మేమందరం కూర్చొని దగ్గరగా ఉండి పూర్తి చేసి వర్కులు కూడా స్టార్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే అప్పుడు 5 సంవత్సరాలు అవి చేయకపోవడం వల్ల ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇచ్చినా కూడా అది ముందుకు వెళ్ళలేదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నరేంద్ర గారు కానీ, రామాంజనేయులు గారు కానీ, లోకేష్ గారు కానీ, మేము కానీ దగ్గరుండి ఈ పనులన్నీ చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అందరికీ, ఎమ్మెల్యేలకి, లోకేష్ గారికి, అందరికీ ఈ కార్యక్రమం సహకరించిన అందరి అధికారులకి, రైతులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు ఛానల్ ఆధునీకరణ విస్తరణకు సహకరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. గుంటూరు ఛానల్ విస్తరించడం వల్ల ప్రస్తుతం 27 ఎకరాలు ఉన్న ఆయకట్టు మరో 48 ఎకరాలు చేరి మొత్తం 75,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. నీరు లభ్యత అధికంగా ఉంటే భూములు అందడం వల్ల పంట ఉత్పత్తి పెరుగుతుందని, అలాగే భూముల ధరలు పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు పెమ్మసాని ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గుంటూరు ఛానల్ ఆయకట్టు రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి రోజు. ముఖ్యంగా అపర భగీరథుడైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు యువనేత నారా లోకేష్ బాబు గారి సూచనలతోటి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి ఆదేశాలతోటి మా యొక్క గుంటూరు పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ప్రతిపాడు నియోజకవర్గం శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారు, వీరి యొక్క కృషి ఫలితంగా ఈ రోజు గుంటూరు ఛానల్ ఆధునీకరణకు 370 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చేసిన సందర్భంగా ఇంజనంపాడు, అదే గుంటూరు ఛానల్ పరిసర ప్రాంతాల్లో ఈ రోజుని పండగ చేసుకోవడం జరిగింది. దీనికి రైతులందరూ కూడా సంతోషంగా రావటం, వారి సంతోషాన్ని నాయకుల ముందు తెలియజేయడం జరుగుతూ ఉంది. కూటమి గవర్నమెంట్ వచ్చినాక ఈ గుంటూరు ఛానల్ దాని మీద రైతు సంఘాలు, మరి వైసీపీ గవర్నమెంట్లో ఎన్నో ఉద్యమాలు చేశాం, కానీ పని కాలేదు. మరి కూటమి గవర్నమెంట్ వచ్చినాక మరి పత్తిపాడు ఎమ్మెల్యే రామాయణ గారు, పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు గారు, మరి మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ గారు, పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర గారు మరి ప్రతి నిరంతరం కూడా ఈ గుంటూరు ఛానల్ మీద పనిచేసి మరి క్యాబినెట్లో 360 కోట్ల రూపాయలు మోడరేషన్ కాలువకి, మరి 110 కోట్ల రూపాయలని రైతు ఖాతాలకి ల్యాండ్ ఎక్వేషన్ కింద శాంక్షన్ చేయించి మరి నిరంతరం కూడా దీని మీద పనిచేసి ఈరోజు శాంక్షన్ తీసుకొచ్చారు. ఇవాళ ఈ పొర్చూరు దాకా పొడిగిచ్చే కొత్త కాలం అంటే హై లెవెల్ ఛానల్, మరి రైతులు దశాబ్దాల కళ. ఎందుకంటే రైతుల్లో కూడా నిరుత్సాహం వచ్చింది. ఇదివరకు ఎవరు వచ్చి చెప్పినా ఇద్దా అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు రైతులు కూడా, ఎందుకంటే మేము వింటూ ఉండేవాళ్ళు. కానీ ఇది మరి పోయిన ఎలక్షన్ నాడు మరి ఎమ్మెల్యే గారు 2-3 సార్లు ఈ నియోజకవర్గంలో తిరిగినప్పుడు కానీ, నందిపాడు మరి మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కానీ, ఇది మన కూటమి ప్రభుత్వం వస్తుంది, మేము ఇది చేస్తామన్న మాట ప్రకారంగా ఇవాళ రైతుల్ని కళ అనేదాన్ని
ఇలా సాకారం చేశారు. ఇలా అందరికి కూడా కూటమి ప్రభుత్వంలో ఇటు మా ఎమ్మెల్యే గారు కానీ, పెంపసాని గారు కానీ, ఇటు నరేంద్ర గారు కానీ, మరి చంద్రబాబు గారికి, అట్లనే లోకేష్ బాబు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, మరి రామానాయుడు గారు నీటిపారుదల శాఖ మంత్రి, అట్లా వీళ్ళందరికి కూడా చేతులెత్తి ప్రతిపాడు నియోజకవర్గం, పాత మల్లాయపాలెం రైతులు కానీ మండలం మొత్తం కూడా చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రీసర్వే ద్వారా వచ్చిన ఇన్సెంటివ్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా అందులో కొంత భాగాన్ని గుంటూరు ఛానల్ కు కేటాయింపు చేసుకోవడంలో సఫలీకృతులయ్యారు కేంద్ర మంత్రి పెంపసాని. దాదాపు 41 గ్రామాలకు మంచినీరు, పల్నాడు నుంచి మరో 9 గ్రామాలు కలిపి 50 గ్రామాలకు తాగునీరు కూడా అందుతున్న ఈ గుంటూరు ఛానల్ ఆధునీకరణ పనులతో గుంటూరు, పల్నాడు ప్రాంతాల్లోని రైతుల దశాబ్దాల కల నిజం కాబోతోంది.